ఇక నిన్న మా అన్న జడకని పోతే బాటలమ్మ లుంగి మామ కనబడి ఇంతసేపు మాట్లాడి ఆయన అంతా అవతల పడ్డాడు. మా మామ ముచ్చట పక్కన పెడితే ఇక ఇంతకు మా అన్న ఎక్కడ పోయినట్టు. అట్లా కాతామి, అరే అవుతామి, నువ్వు నాకు మంచి చేసినావు, నీకు మంచి చేద్దామని చూస్తున్నాను, మాట ఎందుకు పోట్టుకుంటున్నావు? అరే తమ్మి నేను చెప్పేది నువ్వు మన నియోజకవర్గంలో మొత్తం నేను చూసుకుంటా కదా తమ్మి, నువ్వు మాట ఎందుకు పోట్టుకుంటున్నావు తమ్మి? అట్లా మంచి పద్ధతి కాదు. అగో మా అన్నేమో కొత్తేసి వేసిండు కదా. అన్న ఎక్కడున్నవే? మంచిగా సోఫాలో కూర్చొని బందోబస్తుగా ఫోన్ మాట్లాడుతున్నావు. హలో ఆగమ్మా, అరే ఆగమ్మా, నేను ఫోన్ మాట్లాడుతున్నావు కదా, నువ్వు నడిమిట్లో వస్తే ఎట్లా చెప్పు, ఏంది అసలు చెబుతామి. అరే అట్లా కాదామి, నేను నా మాట వింటామి, నువ్వు ఇట్లా మంచి పద్ధతి కాదు. ఏందన్నా ఒకసారి గట్లన్నో? నేను నీ చెల్లెడన్నది అది మర్చినవా ఏంది? అరే నువ్వు చెల్లి అయితే ఏంది, నేను ఎమ్మెల్యే సాగును అర్థమవుతుందా? ఎరా చూసి మాట్లాడు, చెబుతామి. అదే నేను అదే మాట్లాడుతున్నదామి, నీకు అర్థమవుతలేదు అప్పనించాలి. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు? ఏంది నువ్వు ఎమ్మెల్యేనా? ఎప్పుడు పోటీ చేసినావు, ఎప్పుడు గెలిచినావు? అసలు నువ్వు ఎవరికి ఎమ్మెల్యే? తమ్మి చెబుతామి. అరే అదే ఆగమ్మా, నువ్వేంది అందరితో బాధ అయితే నీతో బాధ. ఇక్కడ ఫోన్ మాట్లాడతాను కదా నేను, ఆయనకేమో ఇంటికాడ ఏమో వస్తలేట, ఫోన్ చేసి సాగుతాడు. అదే రాదు నేను మాట్లాడతా కదా నీతోటి, చెబుతామి. ఏందమ్మా, అరే ఎంత ఎమ్మెల్యే అయితే గిన్నిసారా ఫోన్ చేస్తారా అనేది ఆలపాల లేదు. హలో తమ్మి 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 గుర్తుకొచ్చినావు తమ్మి, మంచిగా తమ్మి. ఏం సంగతి తమ్మి ఫోన్ చేసినావు? ఏంది? అరే చెప్పినా తమ్మి, నీకు రోడ్లు వేపిస్తామని చెప్పినా తమ్మి. ఏంది గల్లీలో నడవనికి వస్తలే? ఏంది ఇన్ని రోజులు పాలకొండలనే నడిచినావు తమ్మి? ఏం మాట్లాడుతున్నా తమ్మి? ఊగ అరే ఊగుకు అడుగుతామి, ఇజ్జత్ తీయకు, నేను చేపిస్తానా కదా అడి మా ఫోన్లో. అరే ఒకసారి చెప్తా, ఓట్ల ముందు ఎన్నో చెప్తాం, చేద్దాం అయ్యిందని 4 రూపాయలు వెనకేసుకోదా మేము కూడా. ఎవరన్నా? తప్పైంది ఎమ్మెల్యే సాబ్ గారు. అరే ఓటర్ చెల్లె, మొన్న ప్రచారం పోయినప్పుడు నేను వాళ్ళ గల్లీలో రోడ్ వేపిస్తా అని చెప్పిన. అరే ఎమ్మటే ఇప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు రోడ్లు వేస్తారా అని అడుగుతాను. అడంగానే అవుతుందా? మేము కూడా పైన ఫోన్లు చేసి చెప్పుకోవాలి కదా. ఏందే ఓటర్లు వీక్ దిమాగ్ వాళ్ళు ఉన్నారు, మాకు కూడా టైం ఉండాలి కదా, మేము ఎంత ఆలోచనలు ఉంటాం. ఏమో అన్నా, ఇక నీకే తెలవాలి. కష్టం వచ్చినప్పుడు మాకు గెలిపించిన వాళ్ళ కాలు పట్టుకొని బతులాడడం వచ్చు, కానీ వాళ్ళు మాకేం చేస్తారో తెలియదు. అదో మళ్ళా ఎవరో ఫోన్ చేస్తూనే ఉన్నారుగా. హలో చెప్పమ్మా ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నా. ఏంది మీ వాడకట్టు కరెంటు పోయిందా? మరి నేను వచ్చి ఏం చేయాలి? ఏందమ్మా నువ్వు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇట్లా మాట్లాడతావు? కరెంటు పోయిందని నేనేం చేస్తామా? తర్వాత ఏమలా ఏంది కరెంటు పోయిందని కూడా నాకు ఫోన్ చేస్తారా? కరెంటు ఎవరు లేరా అని ఊళ్ళే? అన్నిటికీ ఎమ్మెల్యేనే గుర్తుకొస్తాడు. ఏందో అన్నిటికీ ఎమ్మెల్యేనే గుర్తుకొస్తాడు. ఏందో అయ్యో అన్న, గంటగనం ఎందుకు గర్వవుతున్నవే? పాపంగా అక్కడికింది ఇప్పిపోయినావు. నీకు సమస్యగా చెల్లె, ఇగో ఈ ఓటర్లతోటి మనకు ఓట్లు వేసేదాకానే వాళ్ళతో పని, తర్వాత గాలిలో మనలో గట్లనే ఉండాలి. మరి గట్లుంటేనే నడుతా చెల్లె. అయ్యో అన్న, గట్లా అంటే ఎట్లనే? మీరు మాకేదో చేస్తారనే కదా అన్న మేము మీకు ఓటేసి గెలిపించింది. అవన్నీ మాగినది అమ్మ. నేను ఎమ్మెల్యే అన్నప్పుడు నాకు సవాలొచ్చే పనులు ఉన్నాయి. చూసిన ఆ పేపర్లు పోసాడు, కంప్లైంట్లు వచ్చినా చూసుకోవాలి, చాలా పనులు ఉంటాయి నాకు. ఏనా పియా బయట 100 మంది వెయిట్ చేస్తారు. 100 మంది కావాలన్నా ఇప్పుడు ఎందుకు? ఎవరన్నా వాళ్ళు ఇంకా గొర్రెల మందలు ఒకళ్ళు ఉంటే పంపు, చదువు వచ్చిన ఎవరన్నా ఒకళ్ళు పంపే, గొర్రెల మంది రావద్దు అని చెప్పు. ఎంతమంది వస్తారా? ఎమ్మెల్యే వెళ్ళారంగానే ఉరుకొచ్చులే. ఏమైందా పియా, వచ్చానా? ఏం చేస్తున్నావన్నా? నువ్వు కూడా జరోసారి ఆలోచన చేయాలి. నమస్తే కూసో చెప్పయ్యా, ఏంది ఏమైంది? వచ్చిన వానలకు అట్లా ఇప్పుడు వాన వచ్చి కొట్టుకోపోయినా నేనేం చెప్తానా? నాకు అర్థం కాక అడుగుతా. ఎమ్మెల్యే సాబు కాబట్టి నేను లోపల దాకా రాణించిన.
ఓట్లు వేసినంత మాత్రం అన్నీ నన్ను అడుగుతారా వాళ్ళు చేయనొస్తా నేనేం చేస్తాను సరే సరే ఏం రంజు పెట్టుకోయి సరే ఏంది ఏ ఊరు మన చిలకపల్లిగా సరే సరే నేను ఆలోచిస్తా పోయా పో నేను చూసుకుంటా పో నేను చూసుకుంటా పోయా పో నేను చేస్తా పోయేది ఒకటి మంచిది 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 కాదు మంచిది తమ్మి మంచిది అయ్యో అన్న గట్ల బయటికి పంపించినవేందే జరిని పైసలు ఇవ్వకపోయినావా నువ్వు ఎట్లాగో ఎమ్మెల్యేనే కదా ఏంది చేయలేక అట్లా అంటున్నావు అరే నేను ఎందుకు ఇవ్వాలి పైసలు ఆయన ఇంట్లో 4 ఉన్నారు నేను ప్రచారం పోయినా కూడా నాకు ఓటేయరా అంటాడు 40,000 ఇస్తే తప్ప నేను ఓటే అన్నాడు ఆడు పైసలు తీసుకొని ఓటేస్తుండే నాకేం ఉత్తా చేయాలి నేను ఎందుకు వేయాలి ఆయనకి పైసలు ఓటర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెల్లు నీకు ఇంకా తెలియదు ముచ్చట ఏందో మరే మా అన్న అన్నదట్లా కూడా తప్పు లేదు పైసలు తీసుకొని ఓట్లేస్తే గిట్లనే ఉంటది కథ పైసలు తీసుకోకుండా ఓట్లేసినాం అనుకోరి వాళ్ళను మనం నిలదీసి అడగొచ్చు ఏంది చేయలేక అట్లా అరుస్తున్నావు ఏందప్పి అనేదోళ్ళు సంతకాలు అరే అట్లా కాదమ్మా ఇప్పుడు ఏంది బాధ ఏంది కాదు వాళ్ళేమో మన కొత్తగా ఓట్లేసిలా ఆయన ఇంట్లో 4 ఓట్లకు 40,000 అడిగినాడు వేసినాం కదా అప్పుడు వేసినప్పుడు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఇవన్నీ రాజకీయాలు నడుతూనే ఉంటాయిలే ఏందప్పి అయిపోయింది తీసుకో నడుస్తూనే ఉంటాయి చెల్లక అవన్నీ పట్టించుకోకపోతే ఎట్లా మనం రాజకీయాలు ఉన్నోళ్ళు నడుస్తూనే ఉంటాయి చెల్లక అవన్నీ పట్టించుకోకపోతే ఎట్లా మనం రాజకీయాలు ఉన్నోళ్ళు వాడు ఇవాళ ఓడొస్తాడు రేపు ఇంకో ఓడొస్తాడు మనం పైసలు ఇవ్వం మనం కూడా 4 రూపాయలు వెనకేయాలి కదా మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తాం హలో ఎవర్రా ఏంది రాజీనామా చేయాలా ఎవర్రా తిక్క తిక్క ఉన్న ఆరోగ్యమరా ఏమో నేను ఎమ్మెల్యే 3 రోజులు కూడా కావాలి ఇప్పుడే రాజీనామా చేయాలారా ఏం మాట్లాడుతున్నావు కట్టే ఫోన్ కట్టాను ఏదా రాజీనామా చేయాలట తిక్క తిక్క ఆడున్నాడు అంటున్నాడు ఎవడో బిఏ ఆడు ఆ నెంబర్ పంపిస్తా ఆడు ఎవడో కనుక్కో ఫోన్ చేసిరా హలో నమస్తే నమస్తే ఎస్ఐ నేనే నమస్తే నమస్తే అదే కాదు నెంబర్ పంపిస్తే చూడాడు ఎవడో తిక్కాడు ఉన్నట్టు ఫోన్ చేసి చక్క నన్నే రాజీనామా చేయమంటున్నాడు జర చూడు నాకు 1 అవర్లో ఆడు ఎవడో తెలియాలి ఏంది